వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం బ్రాహ్మణుల మీద విపరీతంగా దాడి జరుగుతోంది. నిజానికి ప్రస్తుతం కాదు, యుగ యుగాలుగా జరుగుతూనే ఉంది. చాలామంది రాక్షసులు తపస్సు చేసుకునే మునుల మీద, బ్రాహ్మణుల మీద, స్త్రీల మీద, బాలల మీద దాడులు చేసినప్పుడు ఎప్పుడూ కూడా భగవంతుడు మళ్ళీ సాక్షాత్కరించడం, ఆ రాక్షసుని సంహరించడం మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు రాక్షసుడు అనే పదం ఉపయోగించామనుకోండి, ఆ రోజుల్ని బట్టి అలా ఉపయోగించాం. అయితే అసలు మనకి భగవద్గీతలో ఏం చెప్పాడు? ఆగస్సు 4 వర్ణాలు సృష్టిస్తున్నాము. అవి వాళ్ళు చేసే పనులని బట్టి, వాళ్ళల్లో ఉండే గుణాన్ని బట్టి అని. ఇక్కడ గుణము అంటే త్రిగుణాలని చెప్తాం మనం. సత్వ రజస్ తమో గుణాలని త్రిగుణాలు ఉన్నాయి మనకి. కొందరిలో సత్వగుణం ఉంటుంది, కొందరిలో రజోగుణం ఉంటుంది, కొందరిలో తమో గుణం ఉంటుంది. అది పుట్టుకతో వస్తుంది ఎవరికైనా సరే గుణం అనేది. గుణాన్ని బట్టి వీళ్ళు 4 వర్ణాలుగా విభజింపబడ్డారు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర. ఇవి 4 చెప్పాడు. చేసే పనులను బట్టి బ్రాహ్మణులకైతే సత్వగుణం ఎక్కువగా, అంటే సత్వగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు బ్రాహ్మణుల కింద, సత్వగుణం లోపలిగా ఉంటూ రజోగుణం పైకి కనిపిస్తే వాళ్ళు క్షత్రియుల కింద. ఇలా 4 విభజించుకుంటూ వచ్చారు. అయితే ఇది చేసే పనులని బట్టి వచ్చిందే తప్పించి వీళ్ళు బ్రాహ్మణులు అని ఎవ్వరూ చెప్పల. అసలు పోనీ ఒక్కసారి ఆలోచించండి, బ్రాహ్మణులే వచ్చి మొత్తం వర్ణ వ్యవస్థనంతటిని ఏర్పాటు చేశారని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు బ్రాహ్మణులు అని ఎవరు చెప్పారు అసలు? ఫస్ట్ వాళ్ళంతటగా వాళ్ళు ఎవరు డిక్లేర్ చేసుకున్నారు? పోనీ డిక్లేర్ చేసుకున్నారే అనుకుందాం, వాళ్ళే బ్రాహ్మణులు ఎందుకు అవుతారు? వాళ్ళు పుట్టుకతో ఏమై ఉంటారు? లోతుల్లోకి ఆలోచించాలి. కానీ మన నోటికి వచ్చినట్టు మనకి నలుగురిలో పబ్లిసిటీ వస్తుంది కదా అని మాట్లాడడం కాదు. దేనికైనా ఆధారం తీసుకుని మాట్లాడదాం. మనం చేసే పనిని బట్టి వీళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల కింద విభాగిస్తున్నాను అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించాడు. 4 వర్ణాలు గుణాలని బట్టి, కర్మలని బట్టి. ఒక బస్సు డ్రైవర్ ఉంటాడు, డ్రైవ్ చేస్తుంటే అతని డ్రైవర్ అనే అంటాం మనం. అతను ఏ కులం అనం మనం, అది కర్మ. ఒకళ్ళు పాఠం చెప్తుంటే టీచ్ చేస్తుంటే, లేకపోతే ఉపాధ్యాయులు, అధ్యాపకులు అంటాం. వాళ్ళకి వర్ణం, కులం ఏమీ ఉండదు. ఇక్కడ చాతుర్వర్ణం అన్నాడు, 4 వర్ణాలు అన్నాడు, కానీ కులాలు కాదు ఆయన చెప్పింది. గుణాలని బట్టి వర్ణాలు, చేసే పనులని బట్టి మనం ఇవి చెప్తున్నాం. అయితే ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ ఏమైపోయిందంటే బ్రాహ్మణులని తిట్టడం. అంటే బ్రాహ్మణులు అనేది ఒక కేటగిరీ కింద ఎవరికి వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు కాబట్టి బ్రాహ్మణులే వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసి బ్రాహ్మణులే అంటరాని వాళ్ళ కింద అందరినీ తూసేశారు, అందరినీ ముట్టుకోనివ్వలేదు. వాళ్ళ వల్ల ఎవరికి చదువు రాకుండా పోయింది అని ఒక రకం వాళ్ళంటే, ఇంకో రకం వాళ్ళు వీళ్ళకి పనేం లేదు, వీళ్ళంతా సోమరిపోతులు ఎవరు లేరు, కూర్చొని తినడం తప్ప అని ఒకళ్ళు అంటారు. ఇంకొకళ్ళు చెంబు పుచ్చుకుని ముష్టెత్తుకు తిరగడం తప్పించి వీళ్ళకి ఇంకేం రాదంటారు. నోటికొచ్చిన మంత్రాలు చదివేసి సంభావనలు పుచ్చుకుని వెళ్ళిపోతారని అంటారు. కరెక్ట్, చాలా మంచి మాటలు అన్నారు. మరి ఇన్ని అవలక్షణాలున్న బ్రాహ్మణుల లాగా మీకు అర్చకత్వం ఎందుకు కావాలి? ఫస్ట్ అది ఆలోచించండి. ఇప్పుడు అర్చకత్వం అందరికీ కావాలనే కదా ఇప్పుడు గొడవ చేస్తున్నారు ఒక వర్గం వాళ్ళు. ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే పేర్లు చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి రాముడిని తిట్టినా, బ్రాహ్మణులని తిట్టినా ఇలా కొన్ని ఉంటాయి, పాపులారిటీ వస్తుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళ మళ్ళీ ఒకళ్ళ పేర్లు చెప్తే ఒకళ్ళ పేర్లు చెప్పలేదు అనక్కర్లేకుండా, లేదు సినిమాకి సంబంధించిన కొందరిని, పాపులర్గా ఉండే డైరెక్టర్స్ని, ఎలాంటి వాళ్ళని గురించి మాట్లాడితే పాపులారిటీ వస్తుందా అని చూసి మాట్లాడే వాళ్ళే తప్పించి అంశం మీద అవగాహన ఉన్నవాళ్ళు అసలు కోటికో నూటికో ఒకళ్ళు కూడా కనిపించట్లేదు. ప్రతి వాళ్ళకి మనం చెప్పే ముందర ఈ బ్రాహ్మణుల గురించి ఇంత తిడుతున్నారు కదా, చాలా కాలం క్రితం రాసిన సుమతి శతకంలోని ఒక పద్యం చెప్తా. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ ద్విజుడున్ చొప్పడిన చోట యుండుము చొప్పడక ఉన్నట్టి చోట చొరకుము సుమతి. మనకి అప్పు ఇచ్చేవాడు ఉండాలి. అప్పు ఇచ్చేవాడినే వైశ్యుడు అంటున్నాం మనం. వైద్యుడు ఎవరైనా ఉండొచ్చు, అక్కడ ఫలానా వాళ్ళు ఉండాలని లేదు. వాళ్లతో పాటు ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్, నిరంతరం నీళ్లు ప్రవహించే చోట ఉండాలి. దాంతోపాటు ద్విజుడున్, బ్రాహ్మణుడు ఉండాలి. ఈ 4 ఉన్న చోట ఉండు, ఈ 4 లేని చోట ఉండద్దు అని సుమతి శతకకారుడు పాపం బ్రాహ్మణ ద్వేషం లేని రోజుల్లో రాశాడు. అమాయకుడు, ఆయనకి తెలియదు కదా ఇంత బ్రాహ్మణ ద్వేషం బయలుదేరుతుందని. చాలా కాలం క్రితం నేను సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు
మేము మా ఊళ్ళో అయ్యవార్లను ఉండేవారండి, వాళ్ళని అడిగి అన్ని పనులు చేసేవాళ్ళం అని చెప్పారు. ఆయన బ్రాహ్మణ వర్గానికి చెందినవారు కాదు. ఇప్పుడు మనం బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్న ఇప్పటి కుల వ్యవస్థ ప్రకారం మాట్లాడుతున్నాను నేను. అయ్యవార్లను అడిగితే కానీ మేము ఏ పని చేసేవాళ్ళం కాదు అన్నారు. అంటే ఒక ఊళ్ళో ఉన్నప్పుడు మనకి ఎమర్జెన్సీగా అవసరం వచ్చేది ఏదైనా, ఇప్పుడంటే వదిలేసేయండి, ఈ రోజుల్లో మనం మాట్లాడద్దు. అత్యవసరమైతే డబ్బు ఇచ్చేవాళ్ళు కావాలి, అప్పులు ఇచ్చేవాళ్ళు కావాలి, అత్యవసరమైతే వైద్య సహాయం అందించేవాళ్ళు కావాలి. సరే, నీరు అనేది మనం లేకుండా, నీరు గాలి లేకుండా ఉండలేం. దానితో పాటు సహాయం అంటే ఒక మంచి సలహా సూచనలు ఇచ్చేవాడు కూడా కావాలి. అలా ఇచ్చేవాడు ద్విజుడు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇదంతా సుమతి శతకంలో చెప్పిన విషయం మనకి ప్రస్తావించాం, భగవద్గీతలో చెప్పిన విషయం ప్రస్తావించాం, ఆధారాలతోటే మాట్లాడుతున్నాను. దీంతోపాటు ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న మాటల నుంచి తీసుకుందాం. మాకు వాళ్ళతో పాటుగా అర్చకత్వం కావాలి అంటున్నారు. అసలు వీరు పనికిమాలిన వాళ్ళు బ్రాహ్మణులు అన్నప్పుడు వాళ్ళ అర్చకత్వమే మీకెందుకు? వేరే వాళ్ళు చేసే వైద్య వృత్తి మీకు అక్కర్లా, వేరే వాళ్ళు చేసే ఇంజనీరింగ్ వృత్తి మీకు అక్కర్లా, వేరే వాళ్ళు చేసే దర్జీ వృత్తి మీకు అక్కర్లా, వేరే వాళ్ళు చేసే వంట పని వృత్తి మీకు అక్కర్లా, ఏ వృత్తులు అక్కర్లా, అర్చకత్వం మాత్రం కావాలి. అంటే మీరు అర్చకులని మాత్రమే ఎక్కువగా భావన చేస్తున్నారు, అది మీ తప్పది. అన్ని వృత్తులతో పాటు అర్చక వృత్తి కూడా వృత్తి అంతే. అయితే ఎలాగైతే మీరు ఒక డాక్టర్ వద్దనుకుంటున్నారో, డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ 6 ఏళ్ళు చదవడం, లేకపోతే తర్వాత హౌస్ సర్జన్సీ చేయడం, తర్వాత పీజీ చేయడం, అప్రెంటిస్గా చేయడం, సుమారుగా 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత కానీ ఒక వైద్యుడు ఒక తొలి అడుగు వేయలేకపోతాడు. ఒక ఇంజనీరింగ్ చేయాలన్నా 4 ఏళ్ళు బీటెక్ చేయడం, తర్వాత మళ్ళీ పీజీ చేయడం, తర్వాత అప్రెంటిస్ చేయడం, వాళ్ళైనా సరే 8-10 ఏళ్ళు లేనిదే నైపుణ్యం. ఊరికే ఆషామాషిగా ఉద్యోగాలు చేసేయడం గురించి నేను చెప్పటం లేదే దీన్ని. అలాగే ఒక బంగారం పని చేయాలంటే ఆ వంశంలో ఉన్న వాళ్ళ దగ్గర కానీ బయట వాళ్ళ దగ్గర కానీ ముందర అసిస్టెంట్గా చిన్న చిన్న పనులు చేస్తూ నేర్చుకుంటూ ఒక స్థాయికి రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఒక చెప్పులు కుట్టే పని చేయాలన్నా ఆ నైపుణ్యం ఎప్పుడైనా వెళ్ళి చూడండి. చెప్పులు కుట్టేప్పుడు మనం ఎంతో ట్రై చేస్తాం ఇంటికి అవన్నీ తెచ్చుకుని, నైపుణ్యం మనకి రాదు. కుండలు చేసే వాళ్ళకి అలా పెడతారు, గిరగిరగిరి తిప్పుతూ ఉంటారు, ఎన్నెన్ని డిజైన్లు చేస్తారు, దానికి కూడా వాళ్ళకి నైపుణ్యం, అనుభవం మీద వచ్చే నైపుణ్యాలు ఇవన్నీ. చీరలు నేసేవాళ్ళు ఉంటారు, చకచక అటు ఇటు మగ్గలు లాగేస్తూనే ఉంటారు, దానికి కూడా మొదట దారం కండి పట్టుకోవడం దగ్గర నుంచి మగ్గం మీద డిజైన్లు వేసి చీర అల్లే వరకు నేర్చుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది. ఇది ప్రతిదీ కూడా నైపుణ్యం ఉంటే తప్పించి వచ్చే విద్యలు కావు ఏవైనా సరే. అర్చక వృత్తి కూడా అంతే. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వాళ్ళు రకరకాల దాంట్లో విభాగాలు ఉంటాయి. కొందరు పూజా విధానం నేర్చుకుంటారు, కొంతమంది వేదం నేర్చుకుంటారు, కొంతమంది అపరకర్మలు నేర్చుకుంటారు, కొంతమంది వివాహానికి సంబంధించినవి నేర్చుకుంటారు. ఎలాగైతే మనకి డాక్టర్లు ఈఎన్టీ స్పెషలిస్ట్ విడిగా, ఆర్థో విడిగా, హార్ట్కి విడిగా, కళ్ళకి విడిగా, ముక్కుకి విడిగా, గోళ్ళకి విడిగా ఉన్నట్టుగానే అర్చకత్వంలో కూడా ప్రతి దానికి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ నేర్చుకోవాల్సింది. ఎందుకంటే అందులో నైపుణ్యం రావాలంటే మొత్తం డీప్గా నేర్చుకోవాలి. ఇన్ని నేర్చుకున్న ఎవరైనా అర్చకులుగా వెళ్ళిపోవచ్చు, దాంట్లో తప్పేం లేదే. అసలు అక్షరం మొక్క రాని వాళ్ళు వెళ్ళిపోయి దీపం అని పలకడం రాని వాళ్ళు అర్చకత్వం వహించడం ఎవరైనా తప్పే అది. అయితే ఇక్కడ నేను ముందరగా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇచ్చిన తర్వాత అసలు ఈ కులద్వేషం రావాల్సిన అవసరం ఏంటి? బ్రాహ్మణులు ఒక్కళ్ళే అంటరాని వాళ్ళని బయట పెట్టారా? ఎక్కడైనా చూసారా? అసలు చాలా గ్రామాలలో వర్ణాల పేర్లు చెప్పను, ఆ వర్ణం వాళ్ళు ఉన్న రోడ్లోకి చెప్పులు కూడా వేసుకొని వెళ్ళరు, ఎరా అని పిలుస్తారు వాళ్ళు. కానీ బ్రాహ్మణులు ఎప్పుడు అలా పిలవలేదే. బ్రాహ్మణుల ఇళ్లలో పనిచేయడానికి ఎప్పుడు ఎవరు బాధపడలేదే. మహా అయితే నా అమ్మ మీరు పక్క నుంచి రండి, ఇంట్లోంచి రావద్దు, ముట్టుకోవద్దని ఎందుకని అంటారంటే, పొరపాటుని వీళ్ళు ముట్టుకుని ఉంటే కనుక పూజారి గారు చూడండి అందరినీ ఇంట్లోకి రానిచ్చేసి అందరినీ ముట్టుకుంటున్నాడు, ఈయనేం పూజారి అని మనమే అంటాం మళ్ళీ. అందుకని వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం ఉండకపోయినా కొన్ని లిమిటేషన్స్ ప్రతి వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు డాక్టర్లు ఉంటారు, ఐసీయూలోకి వెళ్ళేటప్పుడు మీరు ఎవరు వెళ్ళొద్దని అంటారంటే అక్కడ అన్టచబుల్స్ అని అర్థం. మనం వెళ్ళొద్దంటే శానిటైజర్లు పెట్టుకోండి, మాస్కులు పెట్టుకోండి, లేకపోతే ఇంకో కిట్ వేసుకుని వెళ్ళండి అని అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రతిదానికి ఒక పవిత్రత అవసరం. ఏ పని చేసేటప్పుడైనా ఇంజనీరింగ్ వర్క్స్ చదివేటప్పుడు నెత్తి మీద టోపీ పెట్టుకెళ్తారు, వాళ్ళు అందరినీ రానివ్వరు. అంటే అంటరాని వాళ్ళు అక్కడ రానివ్వకపోవడానికి అక్కడెక్కడ రాదు మనకి బాధ. అసలు బ్రాహ్మణ ద్వేషం ఎందుకు ఇంత పెంచుతున్నారో తెలియట్లా. నాయకులు చదువుకున్న వాళ్ళు మళ్ళీ ప్రతి వాళ్ళు అంబేద్కర్ని ఎగ్జాంపుల్గా చెప్తారు. అంబేద్కర్ పేరే బ్రాహ్మణుడి పేరు, ఎవరి దగ్గర చదువుకున్నాడు? ఆయనకి లేదు అసలు ఈ బాధ. అంబేద్కర్ కార్డు పెట్టేసుకోవడం, అంబేద్కర్ని డీఫేమ్ చేసేయటం అందరూను. కొన్ని యుగాల క్రితం, కొన్ని 100 సంవత్సరాల క్రితం, అయితే కొన్ని 10 సంవత్సరాల క్రితం అంటరానితనం జరగలేదని ఎవరన్నారు?
ఇంకా అదే పట్టుకు వెళ్ళాడమా మనం? ఇప్పుడు ఎక్కడుందంటారా అని తను అందరం కలిసిమెలిసి వెళ్తున్నాం. స్కూల్లో ఎవరైనా పక్క పక్కన కూర్చుంటున్నారా, లేకపోతే వాళ్ళకి వేరే ఆయన కూర్చోబెడుతున్నారా? అది నేరం. అలా కూర్చోబెట్టడం నేరం, అది శిక్షార్హులు అవుతారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అది ఎక్కడ జరగటల్లా. అలాగే కొన్ని వర్ణాల వాళ్ళని, అంటే కొన్ని వర్గాల వాళ్ళని వాళ్ళ కులం పేరుతో పెడితే అట్రాసిటీ కేసు పెడతారు. కానీ ఆ బేపనాడు, ఆ బేంబర్లాడు, ఆ పంతులోడు, ఆ పొట్టలాడు, ఆ పిలకలవాడు ఎలా పడితే అలా మాట్లాడతారు. అసలు ఆ డీగ్లామర్ పోస్ట్ మీకు ఎందుకు? నిజమే, ఇంత పొట్టేసుకుని అంత పిలకేసుకుని నామాలు పెట్టుకుని డీగ్లామర్గా ఉంటాడు, ఇంత పని చేసుకుని జిడ్డు ఓడుకుంటూ శనిదానాలు పుచ్చుకుంటూ ఉండే బ్రాహ్మణ వృత్తి మీకెందుకు అసలు? ఒక్కసారి మనం అందరం ఒకటి అనే ఆలోచనలోకి వస్తే ఇవి రావు. ఒకళ్ళేమో వచ్చి వైశ్యులు సామాజిక స్మగ్లర్లు అంటారు. అలా వ్యాపారం చేయకపోతే ఈ రోజున మనకి వృత్తులు ఇంతమందికి ఎందుకు ఉద్యోగం? అది వ్యాపారం చేయడం తెలిసిన గుణం వాళ్ళలో. మనం చెప్పిన త్రిగుణాలలోనూ, ఆ త్రిగుణాలలో ఒక గుణం ఉన్నవాళ్ళు వాళ్ళు. సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది. రజోగుణం పైకి ఉంటుంది, సత్వగుణం తక్కువ ఉంటుంది, తమోగుణం కనపడకుండా ఉంటుంది. అలా ఉండేవాళ్ళు వైశ్యులు. కేవలం తమోగుణం ఉండేవాళ్ళని శూద్రులు అన్నారు. గుణాన్ని బట్టి అంతే. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనం ఒక క్లాసులో 100 మంది పిల్లలు ఉంటారు, లేకపోతే 50 మంది పిల్లలు ఉంటారు. అదే టీచర్ అదే పాఠం చెప్తుంది. అందరికీ ఎందుకు ఫస్ట్ మార్కు రాదు? ఒక్కొక్కరికి విడివిడిగా ఏం చెప్పదు కదా టీచర్ పాఠం. ఎందుకు తేడాలు వస్తున్నాయి? అది గుణాల గురించి కొంచెం డీప్గా ఆలోచించాలి. మనం పైకి మాట్లాడేయడం కాదు. ఎక్కడ చూసినా గోబ్యాక్ బ్రాహ్మిన్స్ అని ఒక చోట. ఒకసారి రామాయణ భారతాలు పరిశీలిస్తే రామాయణం రాసిన వాల్మీకి బోయవాడని అందరికీ ఒక నమ్మకం ఉంది కదా. దాంట్లో బ్రాహ్మణులను ఎలా చూశాడో, మరి వాల్మీకి బోయవాడై ఉంటే బ్రాహ్మణులు ఎందుకు ఉన్నతంగా చూపిస్తాడు? ఒక చేపలు పట్టే సత్యవతికి పుట్టిన వ్యాసుడు ధర్మరాజు వాడి దగ్గరికి వచ్చి, ఏమయ్య నీ దగ్గరున్న బ్రాహ్మణులందరినీ జాగ్రత్తగా చూస్తున్నావా లేదా అని అడుగుతాడు. అంటే వ్యాసుడు ఎక్కడ బ్రాహ్మణుడు కాబట్టి అడిగాడా? పుట్టినవాడు చేపలు పట్టే ఆవిడికి, సత్యవతికి, మత్స్యగంధి ఆవిడ. మనం చూసుకుంటూ వెళితే ఎన్నో ఉంటాయి మనకి. మరి ద్రోణాచార్యుడు క్షత్రియులందరికీ ఎందుకు విద్య నేర్పించాడు? తన కొడుకుకు కూడా అంత విద్య నేర్పించలేదే. మనం ఒకసారి ఏదో ఒక చోట ఎప్పుడో తప్పు జరిగింది కదా అనుకోకూడదు. తర్వాత ఇంకొకటి, అసలు ఇప్పుడు మీరు చెప్తున్న ఈ మీరు ఇంకో పంచములు అంటున్నారా ఏమంటున్నారా, నేను ఆ పదాలని ఉపయోగించడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. వాళ్ళ మీద దాడి జరిగిన ప్రాంతాలైన కారంచేడు కానీ చుండూరు కానీ ఎవరు చేశారు? అక్కడ బ్రాహ్మణులు చేశారా? తత్వగుణం ఉండేవాళ్ళు బ్రాహ్మణులు అని చెప్తున్న వాళ్ళు కాస్త ఆ సంభావన అడిగేసరికల్లా మనం చాలా అసహ్యంగా మాట్లాడతామే. 400 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్ళి 50 రూపాయల పాప్కార్న్కి మనం 400 చెల్లించడానికి బాధపడం. దరిద్రం ఓడుకుంటున్న ఈ బ్రాహ్మణుడు సంభావన అడిగేసరికల్లా వెటకారం మాట్లాడతాం. 30 లక్షలు ఖరీదు చేయని ఫ్లాట్కి 70 లక్షలు ఇచ్చి కొంటాం మనం చాలా గొప్పగా చెప్పడానికి. కానీ ఒక జీవితాంతం కలిసి ఉండేలాగా వివాహం చేయడానికి వచ్చిన బ్రాహ్మణుడు 40,000 50,000 అడిగితే చాలా అసహ్యంగా మాట్లాడతాం. పోనీ అక్కడైనా ఆయన గౌరవం ఉంటుందా? ఆయన మాట వింటారా? ఏదీ జరగదు. ఏ వర్ణం వాళ్ళని దూషించకూడదు. అందరం కలిస్తే ఒక శరీరంలో భాగాలు ఉన్నట్టుగానే మన ఈ సమాజం అనే వ్యవస్థకి 4 స్తంభాలు లాంటి వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. ఏ స్తంభం ఒరిగిపోయినా సమాజం నిలబడదు. నలుగురు ఉండాలి, 4 పక్కల బ్యాలెన్స్ అవుతూనే ఉండాలి. ప్రభుత్వ పరిపాలన చేసే క్షత్రియులంటే పరిపాలకులని అర్థం. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ నడిపించే వాళ్ళు కావాలి, విజ్ఞానాన్ని పెంచేవాళ్ళు కావాలి, వృత్తులు చేస్తూ అన్ని విషయాలను అన్నిటినీ సమానంగా అందించేవాళ్ళు కావాలి. ఏ ఒక్కళ్ళు లేకపోయినా వ్యవస్థ నడవదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబం అనుకుంటే కుటుంబంలో అందరూ ఎంత అవసరమో సమాజానికి కూడా 4 వర్ణాల వాళ్ళు అవసరమే. కానీ ఒక్క బ్రాహ్మణ ద్వేషాన్ని పెంచుకుని ఇంక ఇదే ఉపన్యాసాలు ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా వాళ్ళు ఏదో బాగా తెలివి మీరిపోయిన వాళ్ళలాగా చదివి ఆధారాలతో మాట్లాడితే మనము ఎందుకు ఇంత మనకి ఇలా అవుతున్నామో తెలుస్తుంది. బ్రాహ్మణులు వచ్చే కుల వ్యవస్థని ఏర్పాటు చేశారని చెప్పిన వాళ్ళు ఒక్కసారి భగవద్గీత చదివితే తెలుస్తుంది. కుల వ్యవస్థని ఎవ్వరూ ఏర్పాటు చేయలేదు. మనం చేసే పనులను బట్టి వ్యవస్థ ఏర్పడింది. మళ్ళీ చెప్తున్నాను, అసలు మొట్టమొదటగా వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్పిన వాళ్ళు ఎవరు? వీళ్ళే బ్రాహ్మణులు అని ఎవరు చెప్తారు మనకి? చేసే పనులని బట్టి అని కృష్ణుడు అందుకనే చెప్పాడు. ఎవరు చేసే పనులని బట్టి వాళ్ళు, ఒక గురువు దగ్గర చదువుకునే విద్యార్థుల్లో ఒకరికి మ్యాథమెటిక్స్ బాగా వస్తుంది, ఒకళ్ళకి సైన్స్ బాగా వస్తుంది, ఒకళ్ళకి తెలుగు బాగా వస్తుంది, ఒకళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, ఒకళ్ళకి హిందీ వస్తుంది. ఎవరికి ఏది వస్తుందో అందులో నైపుణ్యం తెచ్చుకుంటారు వాళ్ళు. ఇవి కూడా అంతే. కొందరికి వ్యాపారం చేయడం చాలా బాగా వస్తుంది,
కొంతమందికి విజ్ఞానాన్ని పెంచుకోవడం వస్తుంది, కొంతమందికి అందరినీ కంట్రోల్ చేసే శక్తి అంటే రూలింగ్ వస్తుంది, కొంతమందికి వృత్తి పనులు చేయడంలో నైపుణ్యం వస్తుంది. ఎవ్వరూ దేనిలోనూ తక్కువ వాళ్ళు కాదు. బంగారం చేసేవాళ్ళు తక్కువ కాదు, చెప్పులు కుట్టేవాళ్ళు తక్కువ కాదు, మనవన్నీ పరిశుభ్రంగా కడిగి వీధులు తుడిచేవాళ్ళు తక్కువ కాదు. అందరూ కలిస్తేనే నడిచేవాళ్ళెంతో తుడిచేవాళ్ళు కూడా అంతే. అందరూ సమానులే. ఇక్కడ ఎక్కడో ఇంకా ఉండిపోయింది కదా అనుకుని అదే పట్టుకుని మనం ఒక ద్వేషాన్ని పెంచుకోకూడదు. ద్వేషం పెంచుకోవాలంటే ఇప్పుడు బ్రాహ్మణులు అందరి మీదే పెంచుకోవాలి. ఎప్పుడు బ్రాహ్మణులు అంటూనే బ్రాహ్మణుల మీద ద్వేషం పెంచుకుని వాళ్ళని రకరకాల పంతులు ఇట్రా అని ఎలా మాట్లాడుతూ ఉన్నా కూడా అట్రాసిటీ కేసు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న 1% బ్రాహ్మణుల మీద ఎందుకు ఇంత అక్కసో తెలియట్లేదు. ఒక్కసారి మనం అందరం కూడా ఆధునిక సమాజంలోకి వచ్చాం, చాలా రకాలుగా ఎదుగుతున్నాం అందరం, సాంకేతికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా సంస్థాపరంగా ఎదుగుతున్నాం. ఇప్పుడు ఏ టెక్నాలజీ కూడా వస్తోంది. ఇంత ఎదుగుతూ చంద్రుడి మీదకి వెళ్తున్నాం మనం. ఇప్పుడు మొన్ననే వెళ్ళారు కూడా, రోదసీలోకి వెళ్ళారు. ఆయన పింగళి గారు చెప్పినట్టు అయినా మనిషి మారలేదు అన్నట్టుగానే మనిషిలో మార్పు రావటం లేదు. అయినా మనిషి మారలేదు. ఎప్పటికీ బుర్ర తక్కువ చేసుకుని నేరో మైండెడ్గా ఆలోచించడం అనేది ఎక్కువ అవుతోంది. ఇది ఒకళ్ళని ప్రస్తావించడం కాదు, ఇతర వర్ణాలు ఏ వర్ణం వాళ్ళని కూడా మనం ద్వేషించద్దు. అందరూ సమానము, అందరూ ఉంటేనే పని జరుగుతుంది అనుకోండి. ఒక దేవాలయం ఉందంటే మెట్లు కడిగేవాళ్ళు ప్రధానమే, దేవుడికి అర్చన చేసేవాళ్ళు ప్రధానమే, దేవుడికి అభిషేకం చేసేవాళ్ళు ప్రధానమే, ప్రసాదాలు చేసేవాళ్ళు ప్రధానమే, పువ్వులు కోసేవాళ్ళు, దండలు కట్టేవాళ్ళు, ఇంతమంది కలిస్తేనే ఒక దేవుడికి సేవ అనేది జరుగుతుంది. కేవలం అర్చకత్వం ఒక్కటే అనుకోవక్కర్లా. నేర్చుకోండి, వేదాలు చక్కగా స్పష్టంగా చదవడం నేర్చుకోండి. వత్తాంది పోతాంది చేస్తాంది అనకుండా స్పష్టంగా మాట్లాడడం నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా సత్వగుణంతో ఉన్న ప్రతి వాళ్ళు బ్రాహ్మణులే అనే విషయాన్ని మర్చిపోవద్దు ఎవరు కూడా. మనలో రజోగుణం పెరిగినా తమోగుణం పెరిగినా మనం బ్రాహ్మణుల కిందకి రాము. సత్వగుణం ఉండాలి, అందరూ నా వాళ్ళు అనుకోగలిగిన లక్షణం ఉండాలి. అందుకనే వాళ్ళకి చెప్పాడు పురోహితుడు అంటారు. ఆ పురము యొక్క హితాన్ని కోరుకునేవాడే పురోహితుడు. అందరూ బాగుండాలనుకుని మొత్తం అయిపోయగానే స్వస్తి ప్రజాభ్యం అని చెప్పేది ఏమిటి, అందరికీ మంచి జరగాలని. లోకా సమస్తాన్ సుఖినో భవంతు అనేది ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే, మర్చిపోవద్దు ఆ విషయం. ఎక్కడో చిన్న జరిగిన దాన్ని పట్టుకుని వేళ్లాడద్దు. ఎన్ని ప్లస్సులు ఉన్నాయో కూడా మనం ప్రతి వ్యక్తిలోనూ చూడాలి. ఇది కేవలం వీళ్ళ మీద ఎందుకు చెప్పామంటే ఇప్పుడు వాళ్ళ మీద ఉద్యమం జరుగుతుంది, ఆ పోస్టులు మాకే ఇవ్వాలి అని. ఆ పోస్టు మీద ఎందుకు వెంటబడుతున్నారో తెలియట్లేదు. ఇంతకాలం తిట్టారు కదా, దరిద్రమైన పోస్టు, వీళ్ళకి సిగ్గులేదు, ముష్టి అలా పళ్ళాలు గుచ్చుకుని దక్షిణలు వేయించుకుంటారని తిట్టుకున్న పోస్టులు ఎందుకు అసలు మీకు? సిగ్గులేని జన్మ బ్రాహ్మణులదే అనుకోండి, సిగ్గు లేకుండానే అర్చకత్వం చేస్తున్నారు అనుకోండి. అలాంటి సిగ్గులేని అర్చకత్వం మీకెందుకు అసలు? సంభావనలు పుచ్చుకునే దిక్కుమాల బతుకు మీకెందుకు? ఆ బతుకు కర్మ వాళ్ళని అనుభవించనివ్వండి, మీకెందుకు అదంతా? ఒక్కసారి అందరూ విఘ్నులు, చదువుకున్న వాళ్ళే మాట్లాడుతున్నారు, చదువురాని వాళ్ళు మాట్లాడితే ఎవరో మనం పట్టించుకోం. బాగా చదువుకుని తెలివైన వాళ్ళు అని గొప్పలుగా పెద్ద పెద్ద పురస్కారాలు అందుకుంటున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. దయచేసి మీ రాజకీయాల కోసమో లేదంటే సంఘంలో మీ పలుకుబడి కోసమో వ్యక్తిగతంగా మీరు ఎదగడం కోసమో బ్రాహ్మణుల్ని తిట్టాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జరిగినప్పుడు అన్ని వర్ణాల వాళ్ళ వల్ల జరిగిందది, ఒక్క వర్ణం వాళ్ళ మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. అది అందరినీ దూషించుకుందాం మనం, కానీ జరిగిపోయింది. ఇప్పుడు అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఎక్కడైనా ఉన్నా కూడా ఒకవేళ అలా అంటే దానికోసం సంఘటితంగా అందరం పోరాటం చేద్దాం, తప్పేం లేదు. అస్పృశ్యత అనేది ఉండకూడదు. దానికోసం అందరం పోరాటం చేయాలి. అంతేకాని దయచేసి ఇలాంటి వాటిని మానేద్దాం. ఇంక ఇదే కొనసాగుతుంటే ఇంక బ్రాహ్మణులందరూ సంఘటితమై బ్రాహ్మణులను కూడా ఏమైనా అంటే అట్రాసిటీ కేసు పెట్టే స్థాయికి తప్పనిసరిగా బ్రాహ్మణులు వెళ్ళి తీరవలసిందే. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.